మన చిత్రం పేరు థగ్ లైఫ్. నటీనటులు కమల్ హాసన్, సింబు, త్రిష, అభిరామి, అశోక్ సెల్వన్, తనికెల బర్ని, నాజర్, మహేష్ మంజ్రేకర్. సంగీతం ఏఆర్ రెహమాన్. నిర్మాతలు కమల్ హాసన్, మహేంద్రన్, మణిరత్నం. రచన మణిరత్నం, కమల్ హాసన్. దర్శకత్వం మణిరత్నం. కమల్ హాసన్, మణిరత్నం ఈ కాంబినేషన్కు ఎంతో ప్రత్యేకత ఉంది. వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన నాయకుడు అప్పట్లో సంచలన విజయాన్ని అందుకుంది. వీళ్ళిద్దరి కాంబోలో తెరకెక్కిన చిత్రమే థగ్ లైఫ్. ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా ఎలా ఉందంటే, రంగరాయ శక్తిరాజు అనగా కమల్ హాసన్ ఓ ముఠాకి నాయకుడు. అనుకోకుండా జరిగిన కాల్పుల సంఘటనలో అమర్ అనగా సింబు చిన్న వయసులోనే తన తండ్రిని కోల్పోతాడు. తన చెల్లి కూడా దూరం అయిపోతుంది. దాంతో అమర్ని చేరదీసి తన కొడుకులా పెంచుతాడు శక్తిరాజు. దూరమైన చెల్లిని కూడా వెతికి తీసుకొస్తానని మాటిస్తాడు. తన తర్వాత ఆ ముఠాకు అమర్ని నాయకుడిగా చేస్తాడు. దీనిని ముఠాలో ఇతర సభ్యులు మాణిక్యం అనగా నాజర్, ప్రతోష్ అనగా జోజు జార్జ్ తదితరులు జీర్ణించుకోలేరు. ఇంతలో శక్తిరాజుపై హత్యా ప్రయత్నం చోటు చేసుకుంటుంది. అప్పటి నుంచి ముఠాలో అలజడి మొదలవుతుంది. ఇంతకీ శక్తిరాజుపై హత్యా ప్రయత్నం చేసింది ఎవరు? అప్పటి వరకు తండ్రి కొడుకులా మెలిగిన శక్తిరాజుకి అమర్కి మధ్య వైరం ఎందుకు మొదలవుతుంది? ఈ కథలో ఇంద్రాణి అనగా త్రిష, లక్ష్మి అనగా అభిరామి, ముఠాలో చివరికి ఎవరు మిగులుతారు అన్నది కథ. కథ ఎలా ఉందంటే, గ్యాంగ్స్టార్ సినిమాకి పెట్టింది పేరు మణిరత్నం. నాయకుడు, దళపతి సహా ఎప్పటికప్పుడు ఆయా కాలాలకి తగ్గట్టుగా బలమైన గ్యాంగ్ వార్ కథల్ని తెరపైకి ఆకర్షించారు. స్నేహం, ద్రోహం, అసూయ, ప్రేమ, పగ, ప్రతీకారం, ఆధిపత్యం కోసం ఆరాటం, ఇలా ఎన్నో రకాల భావోద్వేగాలు మేళవింపు ఆ సినిమాలో కనిపిస్తుంటుంది. బలమైన సంఘర్షణ వాటిని క్లాసిక్స్గా మార్చాయి. ఆయా సినిమాలలో స్పష్టించిన నేపథ్యమే మరోసారి తీసుకొని ఆ కథని రాసుకున్నారు మణిరత్నం. కథనంలో కానీ పాత్ర రూపకల్పనలో కానీ కొత్తదనం ఏమీ కనిపించలేదు. మణిరత్నం మార్క్, సంఘర్షణ, డ్రామా ఈ కథల్లో అసలు లేదు. దాంతో ప్రతి సన్నివేశం ఊహకందుతూ ఎంతకీ పూర్తి కాని ఓ గాథలా సాగుతుంది. శక్తిరాజు, అమర్ కలుసుకునే సన్నివేశాలతో సినిమా ఆసక్తికరంగానే మొదలవుతుంది. ఆ తర్వాత సదానందం గ్యాంగ్తో వార్ మొదలు కావటం, లక్ష్మి, ఇంద్రాణి పాత్రల పరిచయం వరకు సినిమా సరైన దిశగానే వెళ్తున్నట్లు అనిపిస్తుంది. శక్తిరాజు, మాణిక్యం మధ్య పవర్ విషయంలో వచ్చే తేడాలు ఈ కథలో ప్రధాన సంఘర్షణ. అయితే ఆ నేపథ్యంలోనే సన్నివేశాలే సరిగ్గా పండలేదు. ఆ తర్వాత సన్నివేశాలన్నీ సాధారణ ప్రతీకార కథని గుర్తు చేస్తూ ఉంటాయి. చనిపోయాడు అనుకున్న శక్తి మరింత శక్తివంతంగా తిరిగొచ్చినా ఆయన చర్యలేవి అందుకు దీటుగా ఉండవు. రైల్వే స్టేషన్ నేపథ్యంలో వచ్చే పోరాట ఘట్టం తప్ప మిగతా సన్నివేశాలేవి ప్రభావం చూపించవు. ఇంద్రాణితో బంధం, లక్ష్మీ పాత్రతో ఉన్న అనుబంధం చుట్టూ సన్నివేశాలే ఆ సినిమాలో కాస్త ప్రత్యేకంగా మణిరత్నం మార్కులతో కనిపిస్తాయి. మిగతా సన్నివేశాలేవి ప్రభావం చూపించవు. ఇప్పుడు ఎవరు ఎలా చేశారో తెలుసుకుందాం. కమల్ హాసన్ నటన ఈ సినిమాకు హైలైట్. ఆయన భిన్న రకాల గెటప్లో కనిపిస్తారు. కుటుంబాన్ని, తనకు దగ్గరైన వ్యక్తుల్ని అమితంగా ప్రేమించే ఒక గ్యాంగ్స్టర్గా శక్తివంతమైన పాత్రలో కనిపిస్తారు ఆయన చేసిన పోరాట సన్నివేశాలు, నెల్లూరి ఆశలో ఆయన సంభాషణలు ఆకట్టుకుంటాయి. అమర్ పాత్రని డిజైన్ చేసిన తీరు పెద్దగా మెప్పించదు. అందులో సింబు పర్వాలేదు అనిపిస్తారు. ఇంద్రాణిగా త్రిష అందంగా కనిపించింది. ఆమెకు కమల్కు మధ్య సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. శక్తి భార్యగా అభిరామి కనిపిస్తుంది. ఆమె పాత్రల్లో రెండు కోణాలు ఉంటాయి. నాజర్, జోజు జార్జ్ తదితర పాత్రల్లో బలం లేదు. ఐశ్వర్య, లక్ష్మి చిన్న పాత్రలో కనిపిస్తారు. పతాక సన్నివేశాలలో ఆమె పాత్ర కథకి ఓ మలుపును తీసుకొస్తుంది. రవి కే చంద్రన్ విజువల్స్ ఆ సినిమా ప్రత్యేకార్షణగా నిలిచాయి. ప్రతి సన్నివేశం ఎంతో సహజంగా కనిపిస్తుంది. 1-2 పాటలు బాగున్నా నేపథ్య సంగీతం రెహమాన్ స్థాయిలో లేదు.
శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్లో పదును లేదు. మణిరత్నం కొన్ని సన్నివేశాలపై మాత్రం తన ప్రభావం చూపించారు. నిర్మాణం ఉన్నంతగా ఉంది. ఈ సినిమాలో బలాలు ఏది అంటే కమల్ హాసన్ నటన, బలహీనతలు, కొరపడిన భావోద్వేగాలు, ఊహకందేలా సాగే కథనం. థగ్ లైఫ్ అక్కడక్కడ మెప్పిస్తుంది. ఇదండి మన థగ్ లైఫ్